హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బతుకమ్మ పూల గురించి అడవిలు, పుట్టలు, చెట్లు, చేమలు, రాళ్ళ రప్పల పువ్వులు లెంకి తీసి మాకైతే ఈ పూలు దొరకక చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి పూల కోసం చాలా మంది చాలా చోట్ల వెతుకుతూనే ఉన్నారు. సో ఫైనల్గా అయితే రిజల్ట్ అయితే ఇలా ఉండబోతుంది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి చూసి. ఇక సరిగ్గా 12 గంటల సమయం కావచ్చేసరికి నైట్ 12 అవుతుంది ఫ్రెండ్స్. అందరైతే నిమజ్జనం కాడికి వచ్చేసారు. ఈ కోనేరులో అయితే అందరు బతుకమ్మలు చాలా చక్కగా నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడికి చాలామంది అయితే వచ్చేసి అందరూ తమ బతుకమ్మల్ని యథావిధిగా నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చేసి బతుకమ్మ నిమజ్జనం అయిపోయాక ఫోటోలు దిగడం కానీ సంబరాల్లో మునిగిపోతున్నారు అందరూ. ఇక తర్వాత ఒక్కొక్కరుగా నెమ్మదిగా తమ బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి వచ్చేస్తున్నారు. చాలామంది చాలా రకరకాలమైన అందమైన చక్కనైన బతుకమ్మలు తయారు చేసి తీసుకొని వస్తున్నారు. ఇక్కడ చాలామంది డీజే కాడ డ్యాన్స్ ఆడి అలసిపోయినట్టున్నారు. కానీ ఇక్కడైతే కోనేరు కాడ చాలా సంతోషంగా మళ్ళీ ఉత్సాహం మరిపొంగేలా వచ్చేస్తుంది. ఇక అందరు తమ బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి ఒక్కొక్కరుగా లైన్గా వచ్చేస్తున్నారు. అక్కడైతే చాలా డీజేలు అయితే మంచిగా అద్భుతంగా పాటలు వాయించేస్తున్నారు. మేమైతే సరదాగా సత్తిపిండి అడుగులు తినడానికి చిన్నగా సిట్టింగ్ వేసేసాం ఫ్రెండ్స్. ఇక అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.